మళ్ళీ మార్పు స్టార్ట్ ఏ విధంగా చూస్తామంటే అంటారు కదా తొలిముగా తెలంగాణ తీసుకొచ్చినందుకు 10 సంవత్సరాలు తెలంగాణ పరిపాలన చేసి ఎండమా ఊళ్ళల్లో ఉన్న తెలంగాణను ఎడారి ఇళ్లలో వదిలిపెట్టిన కాంగ్రెస్ వాళ్ళు సస్యశ్యామల చేసిన తెలంగాణను ఈరోజు బాపు కేసీఆర్ను విచారణకు రమ్మనడము ఆకాశాన్ని మీద ఉమ్మినట్టే రేవంత్ రెడ్డి నీ మీదనే పడుతున్నది. ఈరోజు ఎట్లా ఉన్నదంటే రేవంత్ రెడ్డి పరిపాలన ప్రజలను డైవర్షన్ ఫస్ట్ రాగానే కేటీఆర్ లగచర్య హైడ్రా కవితక్కది హరీష్ అన్నది ఏదో ఒకటి ఒక 2 నెలలు 3 నెలలు టైంపాస్ అయినది. ఈరోజు బాపు కేసీఆర్ తెలివున్న ముఖ్యమంత్రి అయినుంటే ప్రజల శ్రేయస్సు కోరినవాడు అయినుంటే మేరీగా కాళేశ్వరంలో ఒక పర్రె వచ్చింది. కాళేశ్వరం గురించి తెలుసుకో రేవంత్ రెడ్డి. కాళేశ్వరం అంటే ఏంది? తెలంగాణను సస్యశ్యామల డిజ్నీలో చూపించారు కాళేశ్వరం గురించి. ప్రపంచంలోనే పెద్దది కాళేశ్వరము. 218 బ్యారేజీలు ఉన్నది కాళేశ్వరము. కాళేశ్వరం గురించి తెలియనోనికి మూర్ఖ ముఖ్యమంత్రి అయ్యిండు ఈరోజు తెలంగాణ ప్రజలకు. ఒక సిగ్గు మాకు ఒక శని అన్నట్టు ఉన్నాడు. అట్లాంటి ఆయనను ఇది గుంపు మేస్త్రే కదా. నేను ప్రజలకు చెప్పేది ఏంటంటే గుంపు మేస్త్రి ఇన్ని రోజులు దాన్ని ఎందుకు రిపేర్ చేయించలేదు? ఒక ఇల్లు కట్టుకుంటాము, ఒక మూలన పర్రె వస్తుంది, ఆ పర్రెను నువ్వు కంప్లీట్ చేపియ్యి. నిన్ను ముఖ్యమంత్రి సీట్లో కూసబెట్టిండ్రు ఒక గాడిదిని. ఆ గాడిదికి అర్థమవుతలేదు అది కంప్లీట్ చేయించడము. దాన్ని పెద్దగా భూతద్దంలో పెట్టి ఈరోజు కేసీఆర్ మీద పగబెట్టి కేసీఆర్ని విచారణకు కేసీఆర్ నీ అట్లాంటి వాళ్ళని ఎంతోమందిని అంటారు కదా. ఆయన కాలి గోటికి కూడా పనికిరావు రేవంత్ రెడ్డి. నువ్వు దీనికి పిలిపియంగానే గొప్ప కాదు. ఆయన తెలంగాణ నలుమూలలలో ఉన్నాడు కేసీఆర్. ఎక్కడ ఏముందో, ఎక్కడ నీళ్లు పడతాయి, ఎక్కడ నిధులు వస్తాయి, ఎక్కడ ఏం పండుతుందో కూడా కేసీఆర్ చెప్పే మనిషి ఆయన. అట్లాంటి ఆయనని తీసుకొచ్చి రావడం ఇది కూడా ఒక చరిత్రలో నిలిచిపోయిండు బాపు కేసీఆర్. 40 సంవత్సరాలలో ఫస్ట్ టైం విచారణకు వచ్చిండు బాపు కేసీఆర్. ఇది కూడా చరిత్రలో నిలబెట్టిన ఒకే రేవంత్ రెడ్డి. ఒక అంటారు కదా దుర్యోధనుడు దుశ్శాసనుడు పగబట్టి చేస్తారు చూడు, అట్లాంటి పనులు చేస్తున్నావు. ఎక్కడ ఏమి కాదు రేవంత్ రెడ్డి. నువ్వు అనుకుంటున్నావు చూడనోళ్ళు కూడా ఈరోజు బాపు కేసీఆర్ని ప్రపంచవ్యాప్తంగా చూస్తున్నారు తెలంగాణను. మొన్న సుందరి మల్లని తీసుకొచ్చిండు 250 కోట్లు. ఏ పథకము అమలు చేయలేదు. కేసీఆర్ పథకాలను కూడా బొందలో పెట్టిండు. వాడిచ్చిన హామీలు కూడా బొంద పెట్టిండు. అవన్నీ పల్టాంచడానికే ఇట్లాంటి పనులు చేస్తున్నాడు. కమిషన్లు తీసుకుంటున్నారు. ఒక్కొక్క మంత్రికి ఒక్కొక్కటి అంటారు కదా శాఖ వదిలిపెట్టిండు. అందులో కమిషన్లు తీసుకుంటే వాళ్ళు బిజీ ఉన్నారు. ఎక్కడ ఉన్నారు ఎమ్మెల్యేలు, ఎక్కడ ఉన్నారు మంత్రులు, సీఎం ఎక్కడ ఉన్నాడు? మళ్ళీ ఢిల్లీలోనే ఉన్నాడు వాడు. ఇప్పటికి నువ్వు ఢిల్లీలో ఉండడమే మంచిది, రాజీనామా చేసేయి. పరిపాలన చాత కాకుండా ఈరోజు చేస్తున్న అసమర్థత పరిపాలన రేవంత్ రెడ్డిది. అంటారు కదా శని అనేది పట్టుకుంది తెలంగాణకు. మా బాపుకి ఇదేం కొత్త కాదు. నువ్వు అనుకుంటున్నావో ఏదో ఆయనది ఏమి పీకలేవు ఈకలేవు. వేస్ట్ ముఖ్యమంత్రి. ఆనవాళ్ళు లేకుండానే సుందరి మనలకు అన్ని చూపించిండు కదా. వేస్ట్ ఆడు చూపించుకుంటేనే మా బాబుకు చెప్పుకుంటేనే అన్నీ చూపించిండు. అంటారు కదా ఒకసారి రెమ్యూ అవుతాడు, ఒకసారి అపరిచితుడు అవుతాడు చూడు, రామన్న చెప్పిండు. అట్లాంటిది ఉన్నాడు రేవంత్ రెడ్డి. అన్నీ చూపించిండు. బాబు గట్టినే చూపించిండు కదా. ప్రపంచం మొత్తం చూసిండ్రు. మా బాబు కేసీఆర్ ఏమేమి కట్టిండో యాదాద్రికి తీసుకుపోయిండు, అమరవీరులకు తీసుకుపోయిండు, అందాల పోటీలు చేసి తెలంగాణ బిడ్డల కాలుగాడి తెలంగాణ బిడ్డలతో కాలు గడిపించిండు. వాళ్ళని కూడా ఒక వేశ్య రూపంలో చూపించిండు, ఒక వేశ్యలాగా చూపించిండు. అక్కడ పోయి కేసు పెట్టింది ఈ రేవంత్ రెడ్డి. రైఫిల్ మాస్టర్ని ఇక్కడి నుంచి పట్టుకపోతారు ఇప్పుడు. అది చూసుకోమని చెప్పు. ఎందుకంటే వాని మీద వ్యభిచారం కేసు పెట్టింది ఆమె. అక్కడ ఒక్కొక్క సుందరీమన్ మీ వెంబడి ఒక్కొక్క ఇద్దరిని మూర్ఖులను కూర్చోబెట్టినట్ట. అన్ని కథలన్నీ వెళ్తాయనే ఇప్పుడు ఈ బాపు కేసీఆర్ని తీసిండు. వాని ఈ నుంచి ఆడికి అమెరికాకి పట్టుకపోతాడు. ఇప్పుడు అది చూసుకోమని చెప్పండి. ఎందుకు ఎన్ని రోజులు బయటికి రాదు తమ్మి? ఎప్పటికైనా బయటకు వస్తుంది. ఏమి వీడు పీకుడు కాదు ఏం కాదు వీడు అన్నీ బయటకు వస్తుంది. ఆమె అక్కడ పోయి కేసు పెట్టింది. ఆమెను ఏమైనా చేయగలరనే భయపడి ఇక్కడికి వెళ్ళిపోయింది. అందాల పోటీలో ఆమె మొత్తం లైఫ్ మొత్తం పాడు చేసుకొని వాళ్ళు ఇక్కడ వరకు వచ్చిరండి. ఎందుకు? ఆమె ఇమేజ్ పాడు చేసుకొని ఆమె అంటారు కదా నా స్వాభిమానం చంపుకొని అక్కడ పోయి కేసు పెట్టింది. ఖచ్చితంగా తీస్తారు. అమెరికా వాళ్ళు వీళ్ళలాగా రేవంత్ రెడ్డి గుంపు మేస్త్రి కాదు, వాళ్ళు తీస్తారు. ఖచ్చితంగా కేసు తీస్తారు. ఈడికంచి రేవంత్ రెడ్డిని పట్టుకొని పోతారు. తెలంగాణ కోసం
అది ఇబ్బంది పెట్టాలనే కదా పైచాచిక ఆనందం తీసుకుంటుండ్రు రేవంత్ రెడ్డి. ఈరోజు ఒక పైచాచిక ఆనందం అని తీసుకొని పోయిండ్రు కదా ఓటుకు నోటు కేసులో, అది మన మైండ్లో కూర్చున్నది. ఇట్లా బాధ పెడతారు, ఏం బాధ పెడతారు? ఇట్లాంటివి అలవాటే మా బాపు కేసీఆర్కు. కానీ విచారణకు పోవడం ఫస్ట్ టైం, అంతే, అంతకుమించి ఇంకేం లేదు. ఏం ఈకేది లేదు పీకేది లేదు. ఫస్ట్ నువ్వు అమెరికాకు పోయేది ఎట్లుందో అది చూసుకోమని చెప్పి.